హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఏపీ టెట్కి డిఎస్సికి సంబంధించిన ఇంగ్లీష్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ముందు ఒక లెసన్ చెప్పానండి. దీని ముందు దానికి కంటిన్యూషన్ అనమాట. అయితే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని నౌన్ గురించి తెలుసుకుందామండి. నౌన్ అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. అంటే ఏపీ టెట్కి డిఎస్సికి అవసరమయ్యే ఇంగ్లీష్ అంతా నేను మొదటి లెసన్స్ నుంచి గ్రామర్కి సంబంధించి ఆర్టికల్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏవేవి ఉంటాయో వాటన్నిటి గురించి కూడా నేను చెప్తున్నానండి. అయితే ఈరోజు మనం నౌన్ గురించి తెలుసుకుందాము. నౌన్. ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ యాజ్ టు ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే నౌన్ అంటే ఏంటండి, మనకి తెలుగులో అయితే నామవాచకం. అయితే మనకి దీనికి అర్థం ఏంటి అని అంటే, నౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ యాజ్ టు ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ అని ఉంది. అంటే పర్సన్స్ నేమ్స్ అంటే వ్యక్తుల పేర్లు, నెలల పేర్లు, అలాగే వారాల పేర్లు, ఏదైనా వస్తువుల పేర్లు, వీటన్నిటిని తెలిపేదే నామవాచకం అని అంటారు. అంటే నౌన్ అని అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటో ఇప్పుడు చూడండి. అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్. ముంబై ఈజ్ ఏ బిగ్ సిటీ. ద బుక్ ఈజ్ చూడండి, ఇందులో అశోక అన్నది నౌన్ అవుతుంది, ఎందుకంటే మనిషి పేరు కాబట్టి నౌన్ అవుతుంది. ముంబై కూడా ప్రదేశాల పేర్లు, సిటీ బిగ్ సిటీ అన్నాడు కాబట్టి ముంబై కూడా నౌన్ అనే అవుతుంది. ద బుక్ అంటే వస్తువుల పేర్లు కూడా నౌనే అవుతాయి. అంటే బుక్ అన్నది ఇక్కడ నౌన్ అవుతుంది. ఇదండి నౌన్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి. ఇదండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని మొదటిది నౌన్ గురించిన క్లాసు. అంటే వ్యక్తుల పేర్లు, నెలల పేర్లు, లేదా ప్రదేశాల పేర్లు, లేదా వస్తువుల పేర్లు, ఏవైనా పేర్లు తెలిపేదాన్నే నామవాచకం అని అంటారు. అంటే నౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ క్లాస్లోని ప్రొనౌన్ గురించి చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.